రాజకీయాలు అంటే ప్రజల ఆశలు, వారి భవిష్యత్తు కోసం చేసే నిర్ణయాలు. కానీ ఇప్పుడు అదే రాజకీయాల్లో ఒక ఆందోళనకర మార్పు కనిపిస్తోంది. ప్రజల సమస్యలపై చర్చ తగ్గి వ్యక్తిగత విమర్శలు ఎందుకు పెరుగుతున్నాయి? ఇది కేవలం మాటల యుద్ధమా, లేక రాజకీయాల కొత్త రూపమా? ప్రజల కోసం పనిచేయాల్సిన వేదిక ఇప్పుడు వ్యక్తిగత విమర్శల అడ్డగా మారుతోందా? ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి? పాలనపై చర్చ జరగాల్సిన చోట పరుష వ్యాఖ్యలు ఎందుకు పెరుగుతున్నాయి? ఆఫ్ ది రికార్డుగా ఉండాల్సిన మాటలు ఇప్పుడు బహిరంగంగా ఎందుకు వినిపిస్తున్నాయి? ప్రజాస్వామ్యానికి ఇది మంచి సంకేతమా, లేక ప్రమాదకర ధోరణ? రాజకీయాల రూటు మారిందా? దీని వెనక ఉన్న అసలు కారణం ఏమిటి? ఈ ధోరణి ప్రజాస్వామ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? ప్రజాస్వామ్యయుతంగా పాలించాల్సిన వారే గతి తప్పితే విధానాల నుంచి వ్యక్తిగత దూషణల వైపుకు దిగజారిపోయిన నేటి రాజకీయాలపై ఆఫ్ ది రికార్డ్. రాజకీయాలంటే ప్రజాసేవా వేదిక లేక వ్యక్తిగత దూషణల వేదిక? ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలు ఈ ప్రశ్ననే ముందుకు తెస్తున్నాయి. పబ్లిక్ గా ఒకలా ఆఫ్ ద రికార్డులో ఇంకోలా మాట్లాడుతున్న నేతల తీరు ప్రజాస్వామ్య విలువలనే ప్రశ్నిస్తోంది. విధానాలపై చర్చ జరగాల్సిన చోట వ్యక్తిగత విమర్శలు, పరుష పదజాలం పెరిగిపోతున్నాయి. ప్రజల సమస్యలు వెనక్కి వెళ్లిపోతుండగా వాక్చాతుర్య యుద్ధం మాత్రం ముందుకొస్తోంది. ఒకరిపై ఒకరు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కానీ ఆ వైరల్ మాటల వెనుక ప్రజలకు ఉపయోగం ఎంత? ఒకప్పుడు రాజకీయాలంటే విధానాలపై చర్చ, అభివృద్ధిపై పోటీ. ఇప్పుడు వ్యక్తిగత విమర్శలు, పరుష పదజాలం, సోషల్ మీడియా యుద్ధాలు. ప్రజల సమస్యల కంటే ప్రతిపక్షాన్ని టార్గెట్ చేయడమే ప్రధానాంశంగా మారింది. ఇది కేవలం మాటల యుద్ధం కాదు. ప్రతి మాట వెనుక ఒక రాజకీయ లెక్క ఉంటుంది. ప్రతి విమర్శ వెనుక ఒక వ్యూహం దాగి ఉంటుంది. ప్రజాస్వామ్యంలో శత్రువులు శాశ్వతం కాదు అంటారు. కానీ ప్రజల నమ్మకం కూడా శాశ్వతం కాదు. అది కోల్పోతే రాజకీయాలు మాత్రమే కాదు, వ్యవస్థ కూడా ప్రశ్నార్థకమవుతుంది. ఎన్నికల్లో గెలిచిన నాయకులు రాగద్వేషాలకు అతీతంగా నిస్వార్థంతో పనిచేస్తామంటూ ప్రమాణం చేసిన వ్యక్తులు అసలు ఏం చేస్తున్నారో అంతుపట్టడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజలకు మంచి చేస్తూ పాటించాల్సిన నాయకులంతా మాటల తూటాలతో వ్యక్తిగత విమర్శలకు దిగడం పరిపాటిగా మారింది. అది పెద్ద ప్రజాస్వామ్య దేశం, ప్రపంచ దేశాలన్నింటికీ ఆదర్శమని చెప్పుకునే నాయకుల తీరే ఆవేదన కలిగిస్తోంది. ప్రజలిచ్చే ఎన్నుకబడి ప్రజల సంక్షేమం కోసం పాటుపడే రాజకీయ నేతలు దాదాపు కనుమరుగైపోతున్నారు అనేందుకు నేటి రాజకీయాలే సాక్ష్యమనిపిస్తోంది. ఎన్నికల ముందు ప్రజలకిచ్చిన హామీలు ఆవిరై పాలక ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలతో కాలయాపన చేయడం పరిపాటిగా మారిందని మేధావుల ఆవేదన. ఏపీలో మరో అడుగు ముందుకేసి రాజకీయ విమర్శలు కాస్త వ్యక్తిగత విమర్శలకు దారితీస్తూ ప్రజల్లో చులకనైపోతున్న నేతల్ని చూసి మేధావులు సైతం విస్మయానికి గురవుతున్నారు. ప్రజల ఆలోచనలకు, వారి అవసరాలకు తగ్గట్టు పాలన అందిస్తారన్న ఆశతో ఓట్లేసి గెలిపించిన జనం నిరాశకు గురవుతున్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి బాట పట్టించాల్సిన పాలకుల తీరు నేటి యువతరానికి జుగుప్స కలిగిస్తోంది. విద్యార్థి దశ నుంచి మాక్ అసెంబ్లీ అంటూ రాజకీయాలపై అవగాహన కోసం నిర్వహించే కార్యక్రమాలు ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయాలు, నేతల తీరు చూసి పొలిటికల్ ఎంట్రీ అంటే ఇలా ఉంటుందా అనే భయం వారిలో తొంగి చూస్తోంది. పాలక ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు సంధించుకుంటున్న తీరు చూస్తుంటే భవిష్యత్తులో రాజకీయాలు ఇంకెలా ఉంటాయోనని మేధావులు మదన పడుతున్నారు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను ప్రశ్నించడం ప్రతిపక్షాల హక్కు. అయితే దాన్ని సరిదిద్దుకోవలసిన బాధ్యత పాలకులది. ప్రస్తుత పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయని చెప్పక తప్పదు. గత వైసీపీ హయాంలో మొదలైన ఈ పరిస్థితులే ఉదాహరణ అయితే తాజాగా వైసీపీ సీనియర్ నేత బొత్స కన్నీటి బొట్లే సాక్షిభూతంగా చెప్పొచ్చు. అసెంబ్లీ సాక్షిగా గతంలో వైసీపీ నేతలు ప్రతిపక్ష పార్టీ నేత చంద్రబాబుపై చేసిన విమర్శలు ప్రజలకు తెలిసిందే. ఆ ఘటనకు నాడు చంద్రబాబు భావోద్వేగంతో కంటతడి పెట్టిన సంగతి తెలిసిందే. తాజాగా మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు సాగర తీరం సాక్షిగా బొత్స సత్యనారాయణకు కన్నీళ్లు తెప్పించాయి. నాడు చంద్రబాబు, నేడు బొత్స వ్యక్తులు, పార్టీలు వేరైనా వ్యక్తిగత దూషణలే ఇందుకు కారణమనేది తెలిసిందే. రాజకీయాల్లో వ్యక్తిగత దూషణలతో, లేని అభండాలతో అధినేతల మెప్పు కోసం నాయకులు చేస్తున్న విమర్శలు పక్కదారి పడుతున్నాయి. ఇదే కొనసాగితే ప్రజలకు పార్టీలన్నా, నాయకులన్నా నమ్మకం పోతుందని రాజకీయ విశ్లేషకులే చెబుతున్నారు. పాలన అంటే అధికారంలో ఉంటే సరిపోదు. బాధ్యతతో, సమానత్వంతో సేవ చేయడం అనే కనీస రాజకీయ ధర్మాన్ని పక్కన పెట్టి దూషణలతో పాలకులు ఏం సాధిస్తారో అంతుపట్టని ప్రశ్న. వ్యక్తిగత దూషణల వేదికగా మారుతున్న రాజకీయాలను చూసి జనం నవ్విపోతున్నా పార్టీ అధినేతలు మౌనం దాల్చడం నిజంగా సిగ్గుచేటని చెప్పక తప్పదు. నాటి వైసీపీ హయాం నుంచి నేటి కూటమి వరకు రాష్ట్రంలో ఈ ధోరణి కొనసాగుతూనే ఉంది. పరుష పదజాలంతో, ఏకవచనంతో మాట్లాడడం, వ్యక్తిత్వ హననానికి పాల్పడడం లాంటి వాటిని అధినేతలు పరోక్షంగా
ప్రోత్సహిస్తున్నారేమోనన్న అనుమానం కలుగుతోంది. ఆ మాటకొస్తే కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశం మొత్తం రాజకీయ వేదికలు వ్యక్తిగత దూషణలకు, పరస్పర విమర్శలకు కేంద్రాలుగా మారుతున్నాయనడంలో సందేహమే లేదు. విధానాలపై చర్చించాల్సిన చోట వ్యక్తిగత జీవితాలు, కుటుంబ విషయాలపై దాడులు చేయడం భవిష్యత్తులో అనేక సమస్యలకు దారితీసినా ఆశ్చర్యపోనవసరం లేదు. అయితే రాజకీయ సంస్కృతి నానాటికి దిగజారిపోతే ప్రజల ముందు మంచి ఉదాహరణ చూపాల్సిన నాయకులు పరస్పరం అవమానించుకోవడం ద్వారా సమాజానికి తప్పుడు సందేశాన్ని పంపుతున్నారు. ముఖ్యంగా యువత రాజకీయాలపై నమ్మకాన్ని కోల్పోయే పరిస్థితి ఏర్పడుతోంది. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, మిత్రులు ఉండరు కాబట్టి నేతలు ఒక్కసారి తాము చేస్తున్న పనులకు ఆత్మవిమర్శ చేసుకుంటే మంచిదేమో ఆలోచించాలి మరి.